మే మన మెగాస్టార్ చిరంజీవి గురించి కొందరు ఇమేజ్కు దగ్గర సినిమాలు చేయట్లేదని, మరికొందరు గాడ్ ఫాదర్ బోలా శంకర్ సినిమాల తర్వాత సినిమాలు మానుకుంటే మంచిదని, మరికొందరు డైరెక్ట్ సినిమాలు చేస్తే మంచిదని, మరికొందరు సైడ్ పాత్రలు చేసుకుంటే మంచిదని మరికొందరు విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళందరికీ చెక్ పెడుతూ సమాధానం వచ్చేసింది. సంక్రాంతి కానుకగా విశ్వంబర గ్లిమ్స్. ఇది చిరంజీవి రేంజ్ అని అందరికీ తెలియజేస్తూ అటు రికార్డుల మోతలు, ఇటు విమర్శకులకు వాతలు పెడుతూ రికార్డులు సృష్టిస్తుంది. బింబాసరతో సత్తా చాటిన వశిష్ఠ తన నెక్స్ట్ సినిమానే చిరుతో చేయడం ఫ్యాన్స్ని సర్ప్రైజ్ చేస్తుంది. మెగా ఫ్యాన్స్ ఎంత ఊహించుకున్నా కూడా దానికి మించి ఉంటుంది సినిమా అని మేకర్స్ చెప్పడంతో నిజంగా ఆనందానికి అవధులు లేకుంటున్నాయి. విశ్వంబర కాన్సెప్ట్ ఏంది, ఫస్ట్ గ్లిమ్సీలో ఏం చూపించారు అన్న దాని మీద సోషల్ మీడియాలో ఒక రేంజ్ చర్చ జరుగుతుండగా మేకర్స్ ఈ సినిమాని కూడా 2 భాగాలుగా తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. అయితే మేకర్స్ ఈ విషయాన్ని చాలా సీక్రెట్గా ఉంచాలని భావిస్తున్నారు. విశ్వంబర సినిమా కథ బాగా రావడంతో అనుకున్న బడ్జెట్లోనే ఈ సినిమా 2 భాగాలను పూర్తి చేయాలని అనుకుంటున్నారట. మన చిరు చేస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ, మొదటి భారీ బడ్జెట్ మూవీ ఇదే. ఈ సినిమాని యూవీ క్రియేషన్ బ్యానర్లో భారీ బడ్జెట్తో నిర్మిస్తుండగా త్రిష, అనుష్క హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా ఐశ్వర్య, దీపికా పదుకోన్ స్పెషల్ సాంగ్లతో అలరించబోతున్నారు. సినిమా టైటిల్ గ్లిమ్స్ అదిరిపోగా సినిమా కూడా అదే రేంజ్లో ఉంటుందని చెప్పుకుంటున్నారు.